హలో గైస్, ఈ ఇయర్ మొత్తం కూడా క్రికెట్కి రిటైర్మెంట్లు ఇయర్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్కరు స్టార్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వరుస పెట్టి రిటైర్మెంట్లు ప్రకటిస్తూ ఉన్నారు. సో మరి ఫస్ట్ చూసుకుంటే ఈ లిస్ట్లో మార్టిన్ గప్టిల్, ఎప్పుడైతే గప్టిల్ రిటైర్మెంట్ ఇచ్చాడో దాని తర్వాత ప్రతి ఒక్కరు కూడా నేను ఆడను అనుకుంటా బయటకు వెళ్ళిపోతూనే ఉన్నారు. సో మరి అయితే ఫస్ట్ ఎప్పుడైతే గప్టిల్ రిటైర్మెంట్ ఇచ్చాడో సో దాని తర్వాత చూసుకుంటే వర్నర్, సో మన ఇండియన్ స్పీడ్ స్టార్, సో అతను కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు. సో అక్కడ తాగిద్ది అనుకుంటే అక్కడ తాగలేదు. సో దాని తర్వాత బంగ్లాదేశ్ ప్లేయర్ అయిన తమీమ్ ఇక్బాల్, సో అతను బ్యాటింగ్ చూసుకుంటే వాళ్ళకల్లే బంగ్లాదేశ్ కల్లే ఎక్సలెంట్ స్టార్ట్ ఇచ్చేవాడు. అటువంటి బ్యాట్స్మెన్ కూడా రిటైర్మెంట్ ఇచ్చేశాడు. సో ఇక్కడ తాగిద్దా అనుకుంటే సో దాని తర్వాత వచ్చేసరికి వృద్ధిమాన్ సహా, సో అతను వికెట్ కీపింగ్ చూడాలా, మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. సో మరి అటువంటి టాప్ క్లాస్ వికెట్ కీపర్ కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు. సరే ఇక్కడతో ఆగిపోయిద్దిలే అనుకున్నాం, అక్కడతో ఆగిపోవాలా. మళ్ళీ శ్రీలంకన్ ప్లేయర్ అయిన కరుణరత్నే, అతను రిటైర్మెంట్ ఇచ్చాడు. సరేరా ఇక్కడ కూడా ఓపిక పెట్టాం, సో ఇచ్చారులే 5 ఇచ్చేసారులే అనుకుంటే. సో దాని తర్వాత చూసుకుంటే అసలు ఎవరు కూడా ఊహించినటువంటి 34 ఇయర్స్ ఉన్న క్లాసన్, అసలు ఎవరు కూడా క్లాసన్ ఇప్పుడు రిటైర్మెంట్ ఇస్తాడు అని చెప్పేసి ఎవరు కూడా అనుకుని ఉండం. సో మరి 34 ఇయర్స్లో కూడా రిటైర్మెంట్ ఇచ్చేసి ఓన్లీ లీగ్స్ మాత్రమే ఆడతానని చెప్పేసి అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇక్కడతో ఆగిపోద్దా అనుకుంటే ఇంక ఎవరికి కూడా ఊహించలేనటువంటి 29 ఇయర్స్ ఉన్న నికోలస్ పూరన్ నిన్న రిటైర్మెంట్ ఇచ్చాడు. సో ఇటువంటి రిటైర్మెంట్ల పరంపర చూస్తూ ఉంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎంతమంది టాప్ క్లాస్ ప్లేయర్స్ రిటైర్మెంట్ ఇస్తారో కూడా అర్థం కాని సినారియో ఏర్పడింది. సో ఇదంతా ఎందుకంటే మెయిన్గా లీగ్స్ ఆడటానికే వీళ్ళు రిటైర్మెంట్ ఇస్తున్నారు అని అయితే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ బోర్డ్స్ మరీ అంత అమౌంట్ అయితే వాళ్ళకి ఇవ్వవు. సో కాబట్టి ఆల్టర్నేట్ ఏదో ఒకటి చూసుకోవాలి. కాబట్టి మరి ఇప్పటి నుంచే, అది కూడా కెరీర్ ఎండింగ్లో ఉన్నారు కాబట్టి కొంతమంది, సో కెరీర్ ఎండింగ్లో అయినా సరే కొంచెం అమౌంట్ కొంచెం సంపాదించుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళిపోతున్నట్టు ఉంది. కానీ సో మరి ఇదైతే ఖచ్చితంగా వాళ్ళ కంట్రీస్కి అయితే ఖచ్చితంగా ఒక ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఇటువంటి టాప్ క్లాస్ ప్లేయర్స్ అందరూ కూడా అకస్మాత్తుగా రిటైర్మెంట్ ఇస్తే మరి వాళ్ళని రీప్లేస్ చేసే ప్లేయర్స్ ఖచ్చితంగా రారు. సో దానివల్ల ఏంటంటే శ్రీలంక టీమ్ అలాగే పాకిస్తాన్ టీం ఏ విధంగా అయిందో చూసాం కదా. సో మరి ఇటువంటి కొంచెం చూసి రిటైర్మెంట్ ఇస్తే బాగుండిద్ది అనేది నా ఫీలింగ్ అనమాట, ఏ టాప్ క్లాస్ ప్లేయర్స్ అయినా. సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.